హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. అయితే ఈరోజు మనం జిల్లేడు పువ్వు కోసం తెలుసుకుందామండి. జిల్లేడు మొక్క కోసం. ఈ మొక్కలో మనందరికీ తెలియని ఔషధ గుణాలు ఇందులో చాలా ఉన్నాయండి. ఈ ఆకులు లేత చిగుళ్ళు ఉంటాయి కదండీ! ఆ లేత చిగుళ్ళు తాటి బెల్లంతో కలిపి చిన్న మాత్రగా చేసుకొని, ఒక 4 రోజులు ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి వేసుకుంటేనండి, స్త్రీలకి మనకి ప్రతి నెల మనం పీరియడ్స్ అవుతాం కదండీ! అప్పుడొచ్చే పెయిన్ అనేది తగ్గుతుందండి. అలాగే వీటి పాలు ఉంటాయి కదండీ! ఆకు మనం ఇరిస్తే పాలొస్తాయి కదా! ఆ పాల్లో మనం చిన్న పసుపు కలుపుకొని మొఖానికి రాసుకుంటే మొఖం కాంతివంతంగా మెరుస్తదండి. ఇందులో మన అందానికి సంబంధించిన ఔషధ గుణాలు కూడా ఉన్నాయండి. ఈ జిల్లేడు పువ్వులు ఉన్నాయి కదండీ! ఈ పువ్వులు మనం తీసుకొని ఎండబెట్టుకొని ఎండిన తర్వాత దాన్ని పేస్ట్‌గా చేసి పసిపిల్లలకు ఉదయాన్నే కనుక పడితే ఈ రసం చాలా మంచిదండి. పిల్లలకి నజ్జు దట్ట ఉంటే పోతదండి. కఫం దట్ట పోతుంది. అలాగే మనకి ఏదైనా గాయం తగిలినప్పుడు ఈ జిల్లేడు ఆకులు ఉంటాయి కదండీ! అవి తీసుకొని మెత్తగా పేస్ట్ చేసి ఆ పేస్ట్‌ని ఆ గాయాల మీద అప్లై చేస్తే మనకి మంచి ఉపశమనం అనేది లభిస్తుందండి. ఈ పువ్వుల్ని పేస్ట్ చేసుకొని మనం ముఖం మీద అప్లై చేస్తే మన ముఖం మీద ఉన్న మొటిమలు పోయి ముఖం కాంతివంతంగా మెరుస్తుందండి. ఈ పువ్వు వల్ల మనకి దగ్గు ఉంటే దగ్గు కూడా తగ్గిపోతుందండి. అలాగే క్యాన్సర్ ఉన్న వాళ్ళు కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. చూసారా ఫ్రెండ్స్, ఈ పువ్వులు ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో. వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ మాత్రం చేయట్లేదండి. మీరు లైక్ చేస్తేనే కదా నేను మరిన్ని వీడియోలు తీయడానికి నాకు సపోర్ట్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.